హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నటువంటిది మటన్ కైమా కర్రీ అన్నమాట. పెరుగు చట్నీ. ఇట్లా మటన్ను మనము కైమా చేయించుకుంటే చిన్న చిన్న పీసెస్గా వస్తాయి కదా. వాటర్లో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టి అందులో మనము ఆయిల్ కాగిన తర్వాత కైమా వేసుకోవాలన్నమాట. అంటే కైమా అంటే చిన్న చిన్నగా ముక్కలు చేస్తారన్నమాట. పిల్లలు ఇంట్లో మటన్ అని తినరన్నమాట. చికెన్ తిన్నంత ఇంట్రెస్ట్గా మటన్ తినరు. అందుకోసమని కైమా తెప్పించాను. అందులోకి మనము పసుపు, ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి మనము 10 మినిట్స్ ప్లేట్ పెట్టి సిమ్లో వదిలేయాలన్నమాట. అంతలోపల మనము ఈ మటన్ కైమాలోకి కావాల్సిన మసాలాలు అయితే మనము తయారు చేసుకోవాలి. మసాలాలు అంటే ఏమి వేయనండి, నేను సింపుల్ అన్నమాట. టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి అన్నమాట. ఒక మటన్ మసాలా ప్యాకెట్ ఉంటే గరం మసాలా నేను ధనియాలు అవన్నీ వేసుకోను. ఇట్లా అన్నీ కలిపి ఒక బౌల్లో వేసి మనము మిక్సీ వేసుకోవాలి. మిక్సీ గ్రైండ్ అయిన తర్వాత మనము మటన్ అయితే చేసుకుంటాం కదా, గ్రేవీ వేడిగా ఉడుకుతూ ఉంటుంది కదా, అందులో మనమైతే సిమ్లో పెట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేయాలి. ఇట్లా బాగా రోస్ట్ చేసిన తర్వాత అంతా అంటే కైమాకు మొత్తం ఈ మసాలా అంతా పట్టాలన్నమాట. అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం అందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కైమా కదా, మటన్ అనమాట. మటన్ అంటే బాగా ఉడకాలి కదా, పచ్చివాసన వస్తుంది. ఉడకపోతే పచ్చి పచ్చిగా ఉంటే తినరన్నమాట. కాబట్టి మనం చికెన్ అయితే కొద్దిగా వేడి చేస్తే అది ఉడికిపోతుంది, కానీ కైమా మాత్రం మటన్ అంటే ఉడుకుతుంది. కాబట్టి మళ్ళీ అందులోకి మనము బాగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టేశాను. తర్వాత సిమ్లో పెట్టి ఇట్లా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి, టమాటాను ఆల్రెడీ మిక్సీలో వేసాను కాబట్టి ఇంకా అందులో వేయలేదు. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మటన్ మసాలా తీసుకున్నాను నేను. ఇంకా గరం మసాలా ప్యాకెట్ ఇంట్లో లేదనమాట. నేను ఇంట్లో ఏదంటే అది వేస్తాను, అది లేదు ఇది లేదని ఆగిపోను అనమాట. ఇట్లా మటన్ మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి మళ్ళీ మూత పెట్టి ప్లేట్ పెట్టేసిన తర్వాత మటన్ కర్రీ అయితే రెడీ. ఇదే చూసేస్తారు కదా మటన్ కర్రీ. దీని కాంబినేషన్ పెరుగు పచ్చడి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.